ఇబ్రాహీంపట్నం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి గారిని మరి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారాలు. భువనగిరి పార్లమెంటు టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, బల్ల రాజేశ్వర రెడ్డి గారికి, పొన్నాల లక్ష్మయ్య గారికి, గౌరవ నాతోటి మాజీ శాసనసభ్యులందరికీ, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకు, ముఖ్యులకు, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. గౌరవ పత్రికా మిత్రులకు నమస్కారాలు. మరి అదేవిధంగా ఈరోజు భువనగిరి పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మనకు ఎప్పుడు లేని విధంగా ఒక బీసీ నాయకుడిని క్యామా మల్లేష్ గారిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు నియమించినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఒక హర్షధ్వానాలతోటి ముందుకు పోతున్నటువంటి సందర్భం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో మనం అందరం కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డాం. అభివృద్ధి చేయలేదని కాదు, ప్రతి గ్రామంలో కానీ ప్రతి నియోజకవర్గం మండలాల్లో కానీ అత్యధిక నిధులు ఇచ్చినటువంటి గౌరవ కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మన యొక్క నియోజకవర్గాలు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎన్నికలలో దొంగ హామీలు ఇచ్చి ఆశ పెట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మాట్లాడి ఇవాళ లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ 4 మాసాల్లోనే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా బయటపడ్డాయని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇవాళ 4 మాసాలు అవుతా ఉంది. గ్రామీణ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది లేదు. మండలాల్లో ఒక నయా పైసా నిధులు ఇచ్చింది లేదు. నియోజకవర్గంలో ఒక కొత్త పని శాంక్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నీళ్లు లేవు, కరెంట్ సరైన రీతిలో లేదు. అదేవిధంగా వాళ్లకు పని కార్యక్రమాలు ఎక్కడ కూడా చూపించినటువంటి పాపన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే భాష ఏమన్నా ఆలోచన ఉందా అని చెప్పి మీకు అందరికీ కూడా నేను అర్థం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి భాష ఏంటో అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి కేసీఆర్ గారిని, ఇష్టమైనటువంటి మంత్రులను ఒకటే పని పెట్టుకున్నారు. డెవలప్మెంట్ అనే యాక్సెప్ట్ లేదు, వాళ్ళకు డెవలప్మెంట్ అనే ఆలోచన లేదు. ఎప్పుడు నిందలు మోయాలా, వీళ్ళందరినీ ఎప్పుడు బదలాం చేయాలా, ఎప్పుడు ఏం చేయాలా అనే ఆలోచన పెట్టుకుని రోజు ఒక స్టేట్మెంట్, ఒక మంత్రి మాట్లాడితే ఒక 6 మంత్రులు మాట్లాడతారు, ఒక సీఎం మాట్లాడితే అదే రిపీట్ మళ్ళా 6 మంత్రులు వేరే తీరుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. అయ్యో మేము తప్పు చేశాం, నిజంగా బీఆర్ఎస్ పార్టీని బొడగొట్టుకున్నాం, కేసీఆర్ గారు వస్తాడనుకున్నాం, కానీ ఇట్లయింది అని చెప్పేసి పదే పదే ఇక్కడ అక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ మహిళలు కానీ ఎవరైనా కానీ ఏ ఆశలు అయితే పెట్టారో 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు లేవు, 60 గ్యారెంటీలు లేదు, 420 గ్యారెంటీలు లేవు. వాళ్ళు చెయ్యరు. ప్రజలకు మోసం చేయడమే వాళ్ళ యొక్క వృత్తి. ఇవాళ ఈ యొక్క ఎన్నికలు ఉన్నాయని ఇంకా తక్కువ చేస్తా ఉన్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దోచుకోవడం, దాచుకోవడం కార్యక్రమమే చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మన 7 నియోజకవర్గాల్లో నిజంగా కూడా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుందాం. తప్పకుండా ప్రజలకు చెప్పుదాం. చేసిన కార్యక్రమాలు మనం ఏం చేశామో గుర్తు తెచ్చి వాళ్ళ ముందుకు పోదామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. క్యామా మల్లేష్ ఒక బీసీ నాయకుడిగా, ఒక మంచి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిగా వారు ఉన్నారు కాబట్టి వారి యొక్క అభ్యర్థిత్వం 100% మనం సక్సెస్ చేసుకునే విధంగా ఉందామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా
ప్రభుత్వంలో చేసే తప్పుడు విధానాలు ఆలోచనలు అధికారులు గాని ఆ యొక్క శాసనసభ్యులు గాని వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున నినాదాలతోటి ముందుకు పోతున్నారు. తప్పకుండా వాళ్ళందరూ వ్యతిరేకత భావం ముందుకు వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంలో ఒకటే పని, మన వాళ్ళని తీసుకొని పోయి టికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంత సిగ్గుచేటో ఒక్కసారి 60-70 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకుంటారు, పార్టీ అని చెప్పుకుంటారు, కానీ ఎక్కడ కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఏం చేద్దామనే ఆలోచన లేదు. ఈ రాష్ట్రాన్ని ఏ పద్ధతిలో తీసుకుందామని ఆలోచన లేనటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేద్దాం, చేసుకుందాం. తప్పకుండా ఖచ్చితంగా పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి భువనగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించుకుందామని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు.